అన్నదాతల్ని కష్టాల నుంచి బయటపడడానికి, వారి ఆదాయాలు పెంచి వారిలో పాడి పంటలపై అనురాగం పెంచడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో కృషి చేయాల్సిన సమయం ఇది. రైతుల్లో ఉన్న నిరాశ నిస్పృహల్ని పారద్రోలి వారికి సాగు పట్ల నమ్మకం కుదరాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ ఉద్దేశంతో రైతన్నలు పాడి పశువులను నమ్ముకుంటే నష్టాలే ఉండవని నిరూపించేందుకు సిద్ధమయ్యారు. పశు వైద్య విద్యార్థులు తక్కువ శ్రమతో ఎక్కువ పాల దిగుబడినిచ్చే పాడి పశువుల కోసం రైతులు ఏం చేయాలో వారు తమ ఫీల్డ్ ట్రిప్ ద్వారా తెలుసుకున్నారు. భవిష్యత్తులో అధిక పాల ఉత్పత్తి చేసే మేలైన పాడి పశువులు రైతులకు దక్కేలా కృషి చేస్తామని ప్రతినిధున్నారు. వీరంతా వెటర్నరీ వైద్య విద్యార్థులు. వీరు తమ వైద్య విద్యా కోర్సును పూర్తి చేసిన తర్వాత పాడి పశువులకు, జంతువులకు వైద్యం అందిస్తారు. అన్నదాతల కష్ట నష్టాలపై తగిన అవగాహన పెంచుకుంటున్న వీరు రైతన్నకు మేలైన పాడి పశువులను అందించేందుకు కంకణం కట్టుకున్నామని అంటున్నారు. వీరంతా రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇంతకాలం తరగతి గదికే పరిమితమై వైద్య విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు ఈ ఫీల్డ్ విజిట్తో మరింత విజ్ఞానం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. విజ్ఞాన యాత్ర పేరుతో ఈ పశు వైద్య విద్యార్థులు కరీంనగర్లోని డైరీ ఆవరణంలో గల ఘనీకృత పశు వీర్య కేంద్రాన్ని సందర్శించారు. ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించి గైనకాలజీలో ఉన్నటువంటి వెటర్నరీ, ఆండ్రాలజీ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కోర్సులో భాగంగా మాకు సంబంధించినటువంటి కోర్సు ఇన్ఛార్జీలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు సునీలానంద్ గారు మమ్మల్ని క్యాంపు రూపంలో కరీంనగర్కి తీసుకురావడం జరిగింది. ఈ కరీంనగర్కి మేము మార్నింగ్ అసలు పర్మిషన్ లేకున్నా కూడా సార్ మా కోసం ఎంతో కష్టపడి మాకు పర్మిషన్ తేవడం, మాకు ముందుగా పర్మిషన్ రావడానికి చాలా ఇబ్బందులు జరిగాయని చెప్పేసి సార్ మాట్లాడారు ఇంతకుముందు సమావేశంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాక సారు అసలు మాకు ఇంత కష్టపడి తీసుకొచ్చిన దానికి ఇంత ఫలితం ఉందా అని చెప్పేసి ఇక్కడ రాగానే మాకు అర్థమైంది. చూడడం కానీ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫస్ట్ మన ఎఫ్ఎస్ బేస్లోకి తీసుకుపోవడం జరిగింది, ఫ్రోజన్ సెమన్ బుల్ స్టేషన్కి. అక్కడ మొత్తం యాంటీ సెప్టిక్ కండిషన్లో మాత్రమే ఉంటాయి. మాకు ప్రతిదీ కూడా ప్రాక్టికల్లో మాకు అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడం మాత్రమే, కానీ మేము మొట్టమొదటిసారిగా ఇక్కడ చూడడం అనేది జరిగింది. ఇది మా జీవితాంతం గుర్తుంచుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే కరీంనగర్ డైరీలోకి మేము రావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ ఈ బఫెల్లోలు కానీ ఇవన్నీ కౌస్ కానీ చూడడం కూడా జరుగుతుంది. సార్ చెప్పినటువంటి మాకు చైర్మన్ సార్ కూడా ఇంతకుముందు సమావేశంలో చెప్పారు. సారు 12,000 లీటర్లకు సంబంధించి 1,80,000 లీటర్లకు తీసుకుపోవడం జరిగిందంట. తనలో ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు, ఒక వెటర్నరీయన్ మీరు వెటర్నరీయన్ మనుషుల కంటే గొప్ప డాక్టర్లు అని చెప్పినటువంటి ఆయన మంచి గుణానికి మా పేరున వెటర్నరీ విద్యార్థులు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మాకు సహకరించి ముఖ్యంగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గురించి వచ్చినాము. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎట్లా జరుగుతుంది, అసలు సెమన్లో స్ట్రాస్ ఏమేమి ఉన్నాయి, ఆ స్ట్రాస్లో సెమన్ ఎంత క్వాలిటీ పెడుతుంది, ఆ క్వాలిటీకి సంబంధించి ఏ జంతువుల నుండి వస్తుంది, ఏ బఫెల్లోసా కౌస్దా అవి ఎక్కడెక్కడికి సప్లై అవుతుంది, అదంతా మాకు చెప్పడం జరిగింది. తెలంగాణలోనే ఏకైక పశు వీర్య కేంద్రం ఇది కరీంనగర్ డైరీ ఆవరణలో ఉంది. దీని ద్వారా ఏటా 12 నుంచి 14 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. కృత్రిమ గర్భధారణకు కావలసిన వీర్యాన్ని ఎలాంటి పశువుల నుంచి ఎలా సేకరిస్తున్నారో ప్రాక్టికల్గా చూసి ఈ విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకున్నారు. పశువీర్య కేంద్రంలో ఉన్న 61 మేలైన ఆంబోతుల నుంచి వీర్య సేకరణ చేసి ల్యాబ్లో ప్రాసెస్ చేశాక -196 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద స్తూపావస్థలో ఉంచి నిల్వ చేస్తారు. అలా నిల్వ చేసిన వీర్యాన్ని ఎదుకు వచ్చిన ఆవులకు, గేదెలకు అందించి కృత్రిమ గర్భధారణ చేస్తారు. తద్వారా ఎక్కువ పాల దిగుబడిని ఇచ్చే పశు సంతతి పునరుత్పత్తి అవుతుందని సెంటర్ నిర్వాహకులు విద్యార్థులకు వివరించారు. మేలైన ఆంబోతుల నుంచి ఒకసారి సేకరించిన వీర్యం 20 నుంచి 30 సంవత్సరాల వరకు నిల్వ చేయొచ్చని వారు తెలిపారు. విజ్ఞాన యాత్రతో ఫీల్డ్ విజిట్ చేసిన విద్యార్థులు మేలైన పాడి పశువుల పునరుత్పత్తి గురించి అనేక విషయాలు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. పుస్తకాల్లో చదివిన దానికి ప్రాక్టికల్గా చూసిన దానికి చాలా తేడా ఉందని, తమ విజ్ఞానానికి ఇది ఎంతగానో దోహదపడిందంటున్నారు వైద్య విద్యార్థులు. క్వాలిటీ ఏంటి, వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ యు ఆర్ ఫాలోయింగ్, ఇవన్నీ పారామీటర్స్ తెలుసుకోవడానికి వచ్చాం. అంటే ఇక్కడ మాకు వచ్చిన తర్వాత చాలా తెలిసినాయి. మనం క్లాస్లో చదివిన దానికి ఇక్కడ చూసిన దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
అంటే మనం చూస్తుంది చేస్తుంది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా తెలిసింది. ఎట్లా ప్రాక్టికల్గా ఆపరేట్ అవుతుంది అండ్ మనం సెమెన్ ఎలా ఫ్రోజ్ చేస్తాం, ఇది ఫార్మర్కి ఎలా వెళ్తుంది, వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీసెస్ దే ఆర్ ఫాలోయింగ్, ఇవన్నీ మాకు చాలా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. మేము సొంతంగా చూసాం, కళ్ళతో చూసాం. దిట్ ఈస్ సంథింగ్ వెరీ కోరిలేటివ్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మేము ఇక్కడ కరీంనగర్ కోఆపరేటివ్కి వచ్చాం. ఇక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీ ఎలా వర్క్ అవుతుంది, దాని సోషల్ స్ట్రక్చర్ ఏంటి, హౌ ఇట్ ఈస్ గోయింగ్, ఇది ఏంటంటే మాకు ఇది చాలా మంచి అనుభూతి. మేము ఇది ఏంటంటే మేము బయటికి వెళ్తే మాకు నోబడీ విల్ టెల్ అస్ దిస్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు బి, అది మేము నడుచుకోవాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఎక్స్పీరియన్సెస్. ఎంసెట్ రాసిన చాలా మంది విద్యార్థులు డాక్టర్ కావాలని ఆశిస్తారు. మనుషులకు వైద్యం అందించే డాక్టర్ల కోర్సులో సీటు సంపాదించలేని వారు నిరుత్సాహపడుతుంటారు. అలాంటి వారు డాక్టర్ కావాలనే కోరికను, పశు వైద్య విద్యను పూర్తి చేయడం ద్వారా నెరవేర్చుకుంటే అటు రైతులకు ఇటు సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇదే విషయాన్ని సాక్షితో మాట్లాడుతూ పలువురు విద్యార్థులు తాము చేపట్టబోయే వృత్తిలోని గొప్పతనాన్ని స్పష్టంగా చాటారు. నిత్యం ల్యాబ్లో తాము చేసే ప్రాక్టికల్కు కావలసిన వీర్య సేకరణకు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా మేలైన పాడి పశు సంతతి పెంపుదలకు కృషి చేస్తామన్నారు. భారతదేశానికి వెన్నెముకున్న అటువంటి పాడి పరిశ్రమలో ఉన్నత అభివృద్ధి సాధించడానికి మేము ఈ కోర్సును తీసుకున్నామండి. ఇంకొకటి, ఎంసెట్ రాసిన ప్రతి బైపీసీ స్టూడెంట్ డాక్టర్ అవ్వాలి, ఏదో సాధించాలి, డబ్బు కోసం ఆశపడుతున్నాడు. కానీ అటువంటి స్టేజ్కి మేము వెళ్ళకుండా మూగజీవులు అనేటువంటి యానిమల్స్కి మేము సేవ చేసి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. ఇంకొకటి, ఈరోజు ఈ హైదరాబాద్ నుంచి ఈ కరీంనగర్కి క్యాంప్కి వచ్చింది ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి సంబంధించినటువంటి ఫ్రోజన్ సెమెన్ శాంపిల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటిని ఎలా ప్రాసెస్ చేస్తారు అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాము. దాని గురించి మేము క్లినిక్లో చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సంబంధించిన స్ట్రా అనేది ఒక చిన్న ఒక 5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఆ స్ట్రాని ఇక్కడ ఎంత కష్టపడి చేస్తున్నారు, దాని ప్రాసెస్ ఏంటి అనేది మేము కళ్ళకు కట్టినట్టుగా చూడగలిగాము. దానికోసం మాకు మంచిగా హెల్ప్ చేసినటువంటి ఆ ప్రొఫెసర్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి థ్యాంక్స్. పశు విజ్ఞాన యాత్రతో జెర్సీ, ఒంగోల్, హెచ్ఎఫ్, ముర్రజాతి పాడి పశువుల నుంచి వీర్య సేకరణ చేసి అత్యుత్తమ మేలైన పాడి పశువులను ఎలా ఉత్పత్తి చేస్తున్నారో విద్యార్థులు నేర్చుకున్నారని అధ్యాపకులు తెలిపారు. నాణ్యమైన అధిక పాల దిగుబడిచ్చే పాడి పశువులు కృత్రిమ గర్భధారణతోనే ఉత్పత్తి అవుతాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్ ఆనంద్ అంటున్నారు. జెర్సీ, ఒంగోల్, హెచ్ఎఫ్, ముర్రా వంటి నాణ్యమైన దున్నల నుంచి వీర్య సేకరణ, తర్వాత దాని ఇవాల్యుయేషన్ పరిశీలన, తర్వాత ఫ్రోజన్ సెమెన్ తయారు చేయడం, దాంట్లో తీసుకుంటున్న మెలకువలు, పాటిస్తున్న అత్యున్నతమైన నాణ్యత విషయాలని మాకు డాక్టర్ రాజన్న గారు, డాక్టర్ అశోక్ గారు విపులంగా వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ఏకైక కేంద్రం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఘనీకృత పశువీర్య నాళికలను సరఫరా చేయడం జరుగుతుందని గ్రహించాము. దీనివల్ల నాణ్యమైన అధిక పాల సార కలిగిన దూడలు పుట్టడం ద్వారా రైతులకి ఎంతో ఆర్థికపరమైన ఊతం అందుతుందని మేము గ్రహించాము. పాడి ఆధారంగా రైతులు ఎంతో మేళ్లు పొందుతున్నారని గ్రహించాము. అలాగే ఇక్కడ ఉన్న కరీంనగర్ మిల్క్ ప్రాజెక్టుని సందర్శించి అందులో రైతులకి అందివ్వడానికి వారి సంఘ సభ్యులు లేదా వాళ్ళ పాడి రైతులకు అందివ్వడానికి తీసుకొచ్చిన హర్యానా నుంచి ఉత్తమ జాతి ముర్రా, తర్వాత హెచ్ఎఫ్ ఆవు దున్నలని పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా అత్యున్నతమైన పాలసార కలిగిన దున్నలని గ్రహించాము. ఈ యాత్ర విద్యార్థులకి వారి అకాడమిక్ కోర్సులో భాగంగా చేపట్టడం జరిగింది. విజ్ఞాన యాత్రకు వచ్చిన విద్యార్థులకు మేలైన పాడి పశువుల గురించి డైరీ చైర్మన్ చెలిమేడ రాజేశ్వరరావు అవగాహన కల్పించారు. డాక్టర్స్ ను దేవుడితో సమానంగా భావిస్తారని, అలాంటి వారు పశువుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ మేలైన పాడి పశువుల సంతతి పెంపొందించుకోవడానికి కృషి చేయాలని కోరారు. తమ డైరీ పరిధిలో రైతులకు మేలైన పాడి పశువులను అందించడంతో పాటు పశువుల ఆరోగ్యం కోసం మొబైల్ అంబులెన్స్ తో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, పచ్చి మేత కోసం రైతులకు 10,000 రూపాయలు సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా పశువుకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసినా కూడా పశువు చనిపోయేందుకు ఆస్కారం ఉంది. చనిపోతే కూడా ఏ పశువు ద్వారా మాకు పాలు వస్తున్నాయో, మా సంఘానికి పాలు వస్తున్నాయో వాటన్నిటి కూడా మేము ట్యాక్స్ చేయించినాం.
ఒక్కొక్క ట్యాగ్ 10 రూపాయలు మేము ఛార్జ్ చేస్తాం. ట్యాగ్ ఉన్నటువంటి పశువు చనిపోతే 5,000 నుంచి 7,000 రూపాయలు గ్రాంట్ రూపకంగా ఇస్తాం. గ్రాంట్ రూపకంగా కాకుండా కూడా మళ్ళీ ఇంకో పశువు కొనుక్కునేందుకు లోన్ కూడా మా బ్యాంక్ ద్వారా మేము దాన్ని సప్లై చేస్తాం. 25,000 నుంచి 30,000 రూపాయలకు లోన్ ఇచ్చి మేము ఇచ్చేటువంటి డబ్బులు దానికెళ్ళి మైనస్ చేసి మిగతా సంవత్సరం లోపల రీపేమెంట్ చేసుకుంటున్నాం వాళ్ళ పాల బిల్లు లోపల. అట్లా ఒక పశువు తనకున్నట్టు దేని మీదైతే తను ఆధారపడతాడో ఆధారపడి చనిపోయినప్పుడు ఇంకా తను ఇబ్బంది పడకుండా మళ్ళీ ఇంకో పశువు కొనుక్కోవడానికి ఇటువంటి ఫెసిలిటీస్ మేము కల్పించాం. పంటలను నమ్ముకునే రైతులు ఒక్క పంటలనే కాకుండా గతంలో అన్నదాతలు చేపట్టినట్టుగా పాడి పశువులను పెంచుకోవాలని డైరీ నిర్వాహకులు సూచిస్తున్నారు. పాడి పశువులను నమ్ముకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చని, తమ డైరీ పరిధిలో సాధిస్తున్న విజయాలే దానికి నిదర్శనమని డైరీ చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు. పశువైద్య విద్యార్థులు సైతం తమ వృత్తి ధర్మంగా పాడి పశువుల సంతతిని పెంచి రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచినప్పుడు తప్పకుండా ఈ రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ఆయన వివరించారు. విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా.